ఏదీ కాదు, కేవలం మనం లోకంలో ఉన్నటువంటి ఆనంద రసాయనాన్ని ఎట్లా గ్రహించాలి. నేను ద్వైతిని కావచ్చు, అద్వైతిని కావచ్చు, ఏదైనా పట్టుకోవచ్చు. ఆనందం రసాయనం అంతే. నేను తీసుకోవాల్సింది ఆనందం. ఒకడు నిందిస్తున్నాడు, కానీ నేను ద్వైత ప్రపంచంలో ఉన్నాను కదా, నేను ఎవరినట్టు చూస్తున్నాను అనేది నాకు నేను చెప్పుకోవాలి. వ్యాకరణజ్ఞుడు వచ్చినాడండి నా దగ్గరికి. వ్యాకరణజ్ఞుడికి ద్వైతం చెప్పాలంటే చంద్రభగవత్పాదులు ఏం చెప్తారు? వ్యాకరణం చదువుకున్న వాడికి ద్వైతం చెప్పాలి కదా, అద్వైతం చెప్పాలి కదా. అంటే ఏ పాఠం చెప్పినా కూడా సిద్ధాంతం కాదండి ప్రధానం. నీకేం వస్తువు కావాలని అడిగి ఇప్పుడు మనం కూర్చుని ఉన్నాం. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అదే ఇప్పుడు చెప్పాను. స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్. ఇప్పుడు మీరు వచ్చారు, నారాయణ 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 జపం చేసుకోండి, నేను చెప్పేస్తాను. మంత్రోపదేశం చేయమనండి అన్నారండి. గురుస్థానంలో కూర్చుని నారాయణ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం అండి, భాగవతంలో చెప్తారండి, జపం చేసుకోండి. నేను శాస్త్రం ఎంత చేయటం లేదు. ఇప్పుడు చెప్పండి, ఓం నమో నారాయణాయ అని జపం చేసేటప్పుడు మీరు పొందదగిన ప్రయోజనం ఎట్లుంటుంది చెప్పండి, ఏముంటుంది? ఇప్పుడు నేను చెప్పిన మొదటి శ్లోకంలోనే ఉందండి సారాంశం. అయ్యా, నువ్వు చేసేటప్పుడు స్వభావ జ్ఞాన శూన్యైన ఎద్దు వలే నువ్వు బండి లాగి నువ్వు తృణం కావాలనుకుంటున్నావు, వాడిని పోషిస్తున్నావు, వాడి దగ్గర సేవకుడుగా ఉన్నావు కదా. నువ్వు ఎద్దే బండి లాగింది, ఎద్దే బరువంతా వహించింది, అదే దిశానిర్దేశం చేసుకుంటూ ఉంది, అన్ని పనులు అదే చేస్తూ ఉంది. కేవలం బండి మీరు ఒకటి తయారు చేసుకుని దాని మీద కూర్చొని దాని మీద తొక్కి దానివల్ల సంపాదించిన ద్రవ్యంలో దానికి శతాంశం భోజనంగా ఇచ్చాడు కదండి. ఇప్పుడు మీరు ఎద్దు మాదిరి ఎద్దు మాదిరి పునశ్చరణ చేస్తారు. ఈ విధంగా పునశ్చరణ చేస్తే ఓం నమో నారాయణాయ అనే అక్షరాన్ని ఉచ్చిస్తే ఇప్పుడు చెప్పాలండి. ఆయన వ్యాకరణం ఆయన ఉన్నాడు కదా, ఆయన ప్రమాణం చెప్పాలి. శబ్దే బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాని గచ్చతి అన్నాడు వ్యాకరణం. శబ్ద బ్రహ్మము తెలుసుకున్నటువంటి వాడికి పరబ్రహ్మము తెలిసిపోతుంది అని ఒక సిద్ధాంతం ఉందండి. ఛాందోగ్యోపనిషత్తులో ఒక మంత్రవాక్యం ఏమిటి? యావతానామం గచ్చతి తావతానామ ప్రీతారాహ గచ్చంతి అన్నాడు. ఇప్పుడు మీరు గోవింద 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 అని అరుస్తున్నారు కదా, ఈ గోవింద అనే శబ్దము ఎంత దూరం వెళుతుంది అని అడిగాడు. అరిస్తే ఎంత దూరం వెళుతుందండి? మామూలు సిద్ధాంతంగా చెప్పండి శ్రీనివాస్ గారు. సరే, ఎక్కడికి వెళ్ళలేదండి. మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, మనం మధు చెప్పచ్చు. శబ్దం ఎక్కడికి వెళ్ళలేదు, రూఢంగా చెప్పండి. అమ్మా వ్యాఖ్యకు వెళ్ళండి. మీరు ఫిజిక్స్లో చెప్తారు. శబ్దము అక్కడికి వెళ్ళలేదంటే మనం వ్యాఖ్యంలో లేదు కదా, మనం చెప్పలేం. ఇవన్నీ ఇన్స్ట్రుమెంటల్ డిపెండెన్సెస్. శబ్దము నిద్రించిన వాడి యొక్క హృదయంకు వెళ్ళదు కాదండి. నిద్రపోతున్నారు, మీరు పడుకుని ఉన్నారు, మీ పేరు గోవిందయ్య, గోవిందా అని పిలిస్తే లేదు. ఏమిరా పిలిచి? నిద్రపోతున్నానండి, లేదు. అంటే నిద్రితుడైనటువంటి హృదయ దేశానికి శబ్దం వెళ్ళలేదండి కదా. ఇప్పుడు నిద్రపోతున్నటువంటి పరమాత్ముడి యొక్క దగ్గరికి గోవింద అని పిలిస్తే గోవిందుడు వస్తాడని పిలుస్తున్నారా మీరు? ఇప్పుడు సిద్ధాంతం చెప్తాం. ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని అరుస్తున్నారండి. శబ్దం అనే వాహనాన్ని ఎక్కి మీరు ఏ లోకానికి పోవాలి? శబ్దాన్ని ఇప్పుడు వేదం చెప్పింది. శబ్దే బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాది గచ్చతి అన్నాడు. ఈ వాక్యానికి అర్థం ఏంటి? ముందర శబ్దం అనేటువంటి బ్రహ్మం అంటే శబ్దము వ్యాపించింది, శబ్దం పుట్టింది, శబ్దం యొక్క స్థితి. ఇది మూడండి బ్రహ్మానికి నిర్వచనాలు. బ్రహ్మం అంటే మూడు. ఎక్కడ పుట్టింది, ఎక్కడ వరకు వెళుతూ ఉంది, ఎట్లా ఉంది అని మూడు జ్ఞానాలు ఉందనుకోండి, దాన్ని బ్రహ్మం అంటారు. అంటే ఏంటి? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంవిశంతి తద్ బ్రహ్మేతి. బ్రహ్మం అంటే ఏంటి? ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ లయనం అయిపోతూ ఉంది. ఇవి మూడు బ్రహ్మమే.
అట్లయితే శబ్దం ఎక్కడ పుట్టింది, శబ్దం ఎక్కడ లీనమైపోతూ ఉంది, ఎక్కడ ప్రసరిస్తూ ఉంది? ఇప్పుడు శబ్ద బ్రహ్మం తెలిసింది. శబ్దే బ్రహ్మణి నిష్ణాత, శబ్దమునందు నిష్ణాతుడైనటువంటి వాడు శబ్దము వెళ్ళగలిగినటువంటి అన్ని చోట్లకు వాడు వెళ్ళిపోతున్నాడు అన్నాడు. మీరు శబ్దాన్ని పట్టుకుని శబ్దము వెళ్ళలేని చోట్లకి, ఇప్పుడు మీకు లలితా సహస్రనామం చేసేవాళ్ళు ఉంటారండి. నామపారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరి అన్నారు. మీరు నామపారాయణం చేస్తే ఎక్కడికి నామము వెళ్ళగలుగుతుందో అంత దూరం వెళ్ళి నామాన్ని పట్టుకుని మీరు వచ్చేస్తారు. ఇప్పుడు మీరు కోరుతున్న దేవతలు నామమాత్రావశిష్టమైనటువంటి దేశంలో ఉన్నారా అని అడిగారు. కాబట్టి శబ్దం చేత ఓం నమ శివాయనో పంచాక్షరినో అష్టాక్షరినో ద్వాదశాక్షరినో మనం జపం చేసేటప్పుడు మనం జపం చేస్తున్న శబ్దాన్ని ఎక్కి వెళుతున్నామా, ఎవరినైనా పంపిస్తున్నామా అని అడిగారు. మేడం, శబ్దం వాహనం కదా, శబ్దం వాహనం అయితే ఆ వాహనాన్ని ఎక్కి ఎక్కడికి వెళ్ళింది ఆ శబ్దం? అప్పుడు చెప్పాడు, యన్మనసానమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ది. వేదాంతులకి సంసారాన్ని విడిచిపెట్టమని శాసనం లేదండి. సంసారాన్ని విడిచిపెట్టకపోతే వేదాంతులకు దొరికే ఆనందము దొరకటం లేదు. ఇప్పుడు నేను సినిమాను చూడగలను, లోకంలో ఉన్న విషయాలు చూడగలను, ఆ ఆనందం నాకు దొరుకుతుంది, ఈ ఆనందం దొరుకుతుంది అంటే ఆ ఆనందం పొందకూడదని ఎవరన్నా నిషేధం చెప్తారా అండి? చెప్పరు కదా. ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా ఏంటంటే శంకరాచార్య ఈ విషయం చెప్పారండి. నా బుద్ధిం మర్దయం దృష్ట ఘటతత్వస్య వేదిత అని. ఉపబుధ్నాతీయ బుద్ధిం జ్ఞాతాసౌ నతు తత్వవిత్ అని. తత్వజ్ఞానంతో నడుస్తారండి వేదాంతులు. ధ్యానంతో నడిచేవాడు ఎవరండి? ఏమండి? ఎవరో ఒకరు. మరి అది నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా చూద్దామండి. ఇది మీ కంటికి కనిపించింది, ఇది ఏమి అని నేను అడిగాను. మీరు ఏదో ఒక సమాధానం చెప్పారు, ఫలాంది చెప్పారు. అప్పుడు వాడు అడిగాడు, నువ్వు దివ్య దృష్టితో చెప్పినావా లేకపోతే ఇంతకుముందు చదువుకున్నావు కాబట్టి చెప్పినావా అని అడిగాడు. మామూలుగా ముందర దాన్ని యోచిద్దాం. మన ముందర కుండను పెట్టారు, ఆ కుండను పెట్టి ఇదేమండి అని అడిగాడు. కుండ అని చెప్పినాడండి. అది కుండని దానికి తెలుసా అండి? తెలియదు. మనందరం వ్యవహరించడానికి దానికి పెట్టింది. మీరేమి చూడకుండా ఇది కుండ అని చెప్పేసి బాగుంది, సరే ఇప్పుడు అందరం మనం నగలు వేసుకొని పోతున్నాం కదండి, ఇది బంగారమా అని అడిగాను అనుకోండి. ఇప్పుడు తెలుస్తుంది బంగారమేనా అని మీ దగ్గరికి ఇస్తే మీరు చెప్తారా? ఎంతమంది చెప్పగలరు ఇది బంగారం? ఎవ్వరూ చెప్పలేరండి. ఎందుకని? కంసాలు వాడే చెప్పాలి. ఎట చెప్తారండి బంగారం లక్షణాలు? నాకు చెప్పండి, మీరు బాగా చదువుకుని కూడా ఉన్నారు కాబట్టి చెప్పండి మీరు. బంగారం కొన్ని మీరు మేనేబుల్గా సాగదీసి చూసి ఇది బంగారం అని చెప్పారా? అంటే లౌకిక పరీక్షకాణం మధ్య లౌకికుడు పరీక్షకుడు ఇద్దరు ఉన్నారండి. ఇది బంగారము అని చెప్పాలంటే ఒక ఫిజిక్స్ చదువుకునో లేకపోతే అప్రైజర్, గోల్డ్ అప్రైజర్ ఉంటాడు కదండి, వాడు చెప్పటానికి మనం చెప్పటానికి మధ్యలో ఉన్న భేదం ఉంది చూసారండి. దివ్య దృష్టి కలిగినటువంటి వాడికి సామాన్య దృష్టి కలిగిన వాడికి ఆ భేదం లేదు. ఇద్దరికి బంగారం తెలిసిపోతుంది, ఇద్దరు చెప్పేస్తున్నారు. కానీ దివ్య దృష్టి కలిగిన వాడు ఎట్లా చెప్తున్నాడు అని అడిగారండి. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకొంచెం బాగా యోచిద్దాం. మనందరం లోకంలో వాడు కాముకుడండి, వాడు దుష్టుడండి, వాడు లోబండి అని మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, ఇవన్నీ దుర్గుణాలు ఉండేవాడికి దేవుడు దర్శనం ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు మీరు దాన్ని బట్టి ఏం చెప్తారు? యోగ వాసిష్ఠుల్లో వశిష్ఠుడు రాముడికి చెప్పాడండి ఈ మాట. చెప్తున్న మాట, దారుణం హి తపస్సిద్ధ్యై నీచానామపి జాయతే అన్నాడు. దారుణమైనటువంటి తపస్సిద్ధులు కూడా, నీచులైనటువంటి రాక్షసులు కూడా దొరుకుతూ ఉంది.
ప్రమాణం ఏమిటంటే రావణాసుడు ప్రతిరోజు కైలాసానికి వెళ్ళి కైలాసానిలో ఉన్న ఈశ్వరుణ్ణి చూసొస్తున్నాడు అని చెప్పి. అత్యంత దుర్లభమైనటువంటి శివ దర్శనము మహాకాముకుడు లోక సంబంధంలో ఉన్నటువంటి అన్ని ధర్మాలను కొట్టేసినటువంటి వాడు, నలకోబడి యొక్క భార్యను అంటే కోడల్ని కూడా పట్టుకుని పోయి చేయాల్సి ప్రయత్నం చేసినాడు. అటువంటి రావణాసురుడికి కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ప్రతిరోజు దర్శనమిస్తున్నాడు. ఈశ్వర దర్శనానికి ఈ క్రియకి ఏమైనా సంబంధం ఉందా అని అడిగారు. మీకు అర్థమైందంటే దారుణం హి తపస్సిద్ధి నిజానామపి జాయితే. కాబట్టి తపస్సిద్ధులకి వాడి యొక్క వ్యవహారానికి సంబంధం లేదు. అంటే ఇది ఏమి యముడు మహాదుష్టుడు, అందరినీ సంహారం చేస్తున్నాడు. సంహార క్రియ మీద భగవంతుడికి ఏం ద్వేషం లేదు. కాబట్టి ఆయన ఈశ్వరత్వం ఇచ్చేసాడు. ఏ క్రియ చేసినా మీరు ఏం కావాలనుకుంటారో మీకు తెలియకపోతే, స్వభావ జ్ఞానం లేకపోతే మీరు ఎద్దులైపోతారు. ముందు దాన్ని పట్టుకోండి. జపం చేస్తూ ఉంటే మంత్రపారాయణం చేయడం వల్ల మీరు వృషభాల వలె జపం చేస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి ఏమిటి స్వభావం మీకు? ఇప్పుడు రెండు మాటలు పరిభాష పదాలు మాట్లాడు. శంకర భగవత్పాదులు కోనామబంధ అన్నాడు. కథమేషాగత కోస్య ప్రతిష్ట కోసావానాత్మ కథమేదదుచ్యతాం అన్నాడు. పరమఃకాత్మ కథమేదదుచ్యతాం. 7 ప్రశ్నలండి. బంధం అంటే ఏమి అని అడిగింది. బంధం యొక్క స్వరూపం ఏమి? ఇప్పుడు మన ఆవును కట్టేయాలనుకుంటున్నాం కదండి, దాన్ని కట్టేయటానికి వాడే పలుకుని దేంతో తయారు చేస్తారు మనం అడుగుతాం కదా. దాన్ని ఏమంటారు? ఉపాదాన కారణం అంటారు. ఉపాదాన కారణం అంటే మనము ఆ బంధం అంటే ఆవును కట్టేసరికి పాశం కదా, దాన్ని పలుకు దేంతో తయారు చేశారు అడిగాం కదా. మీరు బంధం అంటున్నారు కదా, దాన్ని దేంతో తయారు చేస్తారు? దేంతో తయారైందండి బంధము? సరే, సంబంధం దేంతో తయారవుతుందండి? సంబంధం అంటే ఏంటి, బంధం అంటే ఏంటి చెప్పండి ముందర. సంబంధం దేవమ్మ, సంబంధం అంటే ఏంటి, బంధం అంటే ఏంటి? ఏకార్థ క్రియ సన్నికర్ష, ఉభయక్రియ సన్నికర్ష. ఏకార్థ క్రియ సన్నికర్ష, ఉభయక్రియ సన్నికర్ష అని 2 క్రియలండి. ముందర బంధం గురించి చెప్పాలి. ఒక చెట్టు మీద ఒక కాకి వారిందండి, చూశారు. ఈ చెట్టుని ఈ కాకి పట్టుకుని అని చెప్పారు. లేదు లేదు, ఆ కాకి నా చెట్టు పట్టుకుని అని చెప్పారు. అనుకో, ఏది కరెక్టో మనకు తెలియదండి. చెట్టుని కాకి పట్టుకుని ఉంటే కాకి ఎగిరి వెళ్ళిపోయింది కదా, చెట్టు పట్టుకోలేదు ఎగిరేయడం. అంటే ఒకటి మాత్రమే పట్టుకుని ఉంది, రెండోది పట్టుకోలేదంటే దాని పేరు బంధం అండి. సంబంధం అంటే ఏంటంటే ఇద్దరూ ఒకరినొకరు పట్టుకోవాలి. లోకంలో సంబంధం ఉండేంత వరకు మోక్షయాస లేదు. అంటే ఏంటి? భార్య భర్తను పట్టుకుని ఉన్నది, భర్త భార్యను పట్టుకుని ఉన్నట్టుండి భర్తకు జ్ఞానం వచ్చింది, నాకు వీళ్ళెవ్వరు వద్దు అనుకున్నాను. భార్య ఒప్పుకోరు, గట్టిగా పట్టు. కొడుకు కూడా తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. నా కొడుకు ఆయన అంటున్నాడు, మా నాన్న అంటున్నాడు. నాన్న ఏమి లాభం లేదు కొడుకు అన్నాడు అన్నాడు. మా నాయక్ పోయేదానికి లేదు, నేను ఒప్పుకో, నీ మీద చాలా పెట్టుబడి పెట్టున్నాను, నా మాట వినాలన్నాడు. అది కూడా బాధ. అంటే సంబంధాలు ఎప్పుడైతే ఏకార్థ క్రియ సన్నికర్ష విషయానికి యోగ్యమవుతాయో అవన్నీ బంధాలు అయిపోతాయి. ఏవి బంధాలు అవుతాయో అవి పీడాత్మకాలు. ఏది పీడాత్మకాలు అవుతాయో వాటి నుంచి మనం ముక్తిని కోరుతూ ఉంటాం. బాబు, సంబంధం నుంచి ఎవరు ముక్తి కోరరు. సంబంధాన్ని విడిచిపెట్టుకుని ఎవరు చెప్పడం, ఎవరు అనుకోవటం లే. మనకున్న సంబంధాలు చెప్పండి ఇప్పుడు మీరు. సంశయం లేదు సంబంధాలు. అది మంచి మాట. సిద్ధాంతంగా లౌకికంగా అందరూ విచారించారు. సంబంధం అంటే ఏంటి? దేహాత్మ సంబంధం.
అంటే ఇప్పుడు భ్రాంతులండి. నేను దేహాన్ని అనుకుని ఎప్పుడు సంబంధం చెడిపోతుంది? ఒకటి అబద్ధము ఒకటి నిజంగా ఉన్నప్పుడు ఆ సంబంధం చెడిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి. కానీ లోకంలో ఎప్పుడు కూడా అధ్యాస ఒక అబద్ధం ఉంటుంది, ఒక నిజం ఉంటుంది. శరీరంతో సంబంధం ఉన్నాం కదా, ఏది అబద్ధం ఏది నిజము? శరీరం అబద్ధము, ఆత్మ నిజం. కానీ సంబంధాన్ని మెయింటైన్ చేసినంత వరకు నేను శరీరం అని చెప్తూ ఉంటాను. దేహాత్మ భావం ఏక సంబంధం. ఇప్పుడు మీరు ఉపాసన గురించి చెప్తున్నాయండి. శబ్దే బ్రహ్మణ నిష్ణాత పరం బ్రహ్మాది గచ్చతి అంటే ఈ శరీరము పుట్టినప్పటి నుంచి నాకు సుఖం ఇవ్వటాన్ని ప్రయత్నం చేసింది. ఎట్లా? నేను అనుకున్న చోటికి నన్ను తీసుకువెడుతూ ఉంది, నేను చూడాలనుకున్నది నాకు చూపిస్తూ ఉంది, బాగుంది. ఉన్నట్టుండి గాత్రం సంకుచితం గతిర్విగడిత భ్రష్టాచ దంతావడి దృష్టిర్నశ్యతి వర్ధతే బదిలత. చెవులు వినిపించడం లేదు, వినిపించిన చెవులు తగిలించుకుని మోస్తూ ఉండాలి. కళ్ళు కనపడటం లేదు, కనిపించనిటువంటి కళ్ళను తగిలించుకుని మోస్తూ ఉండాలి. అంటే ఇంద్రియాలకు దోషం వచ్చి ఇంద్రియాల వల్ల ఇంక ఏమీ సుఖం మిగలలేదు. నేను ఇంకా ఆ యొక్క వినిపించని కనిపించని ఉపయోగపడినటువంటి శరీరాల్ని మోయాలి అంటూనే శరీరం బంధస్వరూపంగా బతకచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్యాయం ఎవరో నా దగ్గరికి ఒక ఆయన ఎల్లంరాజు శ్రీనివాసరావు గారి శిష్యుడు ఒక ఆయన వచ్చారు. ఆయన అన్నారు, స్వామి నాకు మా గురువుగారు ఒక మంత్రం చెప్పారు, ఆయన చాలా పెద్దవారు, ఆయన అడగలేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పిల్లవాడుగా ఉన్నారు కదా, మన భూషణరావు గారి స్నేహితుడు. ఆయన నా దగ్గర శ్రీనివాసరావు గారిని చూపించారు. ఏం చెప్పండి? జుభిహి హితః జరిమాసు నః అస్తు. జుభిహి హితః జరిమాసు నః అస్తు. వాస్తవంగా నాకు ఆ వాక్యం తెలియదండి. వారు చెప్పిన తర్వాత కొంచెం విచారణ చేస్తే నా బుద్ధికి వచ్చింది, అది ఋగ్వేదంలో ఉన్నట్టు. సరే, బుద్ధికి వచ్చిన తర్వాత నేను ఆ వాక్యాన్ని పట్టుకుని ఆయన చెప్పాలి. ఆయన అడిగారు, ఎందుకు చేస్తున్నానని తెలియదు, గురువుగారు చెప్పారు చేస్తున్నాను, ఇంతకాలం చేస్తూనే ఉన్నాను. ఆ వాక్యానికి అర్థం ఏమిటంటే ద్యుభిహి, యు అంటే ఇంద్రియాలు అంట. ఇంద్రియముల చేత హితః మేలు చేయువాడు జనిమాసు వృద్ధాప్యమునందు నహ మాతో అస్తు ఉండుగా. ఈ మంత్రం ఉచ్చారణ అదండి. ఇంద్రియములతో మేలు చేయువాడు వృద్ధాప్యమునందు మాతో ఉండుగాక అని ఆయన స్మరణ చేస్తున్నాడండి జీవితకాలం వేదవాక్యం. అవసరం అండి దాంట్లో ఏమన్నా ప్రయోజనం ఉందని? ఇంద్రియాలతో మేలు చేసేవాడు మాతో ఉండాలా మనం అనుకుంటే ఏమవుతుంది? ఎట్లా ఫంక్షన్లోకి వస్తాయి? అనుకోవటం ఎట్లా ఫంక్షన్లోకి వస్తాయి? తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఒకరితో మాట్లాడుతూ ఉన్నారు, వాడు ఏదో మీరు చెప్పిన మాటను ఒప్పుకోరు. వెంటనే మీరేం చెప్పారంటే, ఇక మీద నాకు కనపడద్దు, నేను నిన్ను చూడను అన్నాడు. అంటే వాడు చెప్పాడు, జీవితకాలంలో ఎన్ని విషయాలని నాకు కనపడద్దు అని చెప్తాడో ఇంక వాడిని చూడటానికి దానికి శక్తి ఉంది. వాడే ఆపేసుకుంటాడు. నేను చూడను, మీరు అడిగారు నాకు విసుగు వస్తుంది అన్నారు కదండి. విసుగు ఏమిటి? నేను చూడను అని చెప్పేటప్పుడు కళ్ళు ఎందుకండి మీకు? వాడు చెప్పుకుంటూ పోతున్నాడు, నాకు నీ ముఖం చూపించద్దు, నేను నిన్ను చూడను, నేను అక్కడికి రాను. ఎన్ని వాక్యాలు మీ జీవితంలో మీ అంతటా మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారో అవన్నీ మీకు అగమ్యాలు అయిపోతాయి. మీరే కదా చెప్పారు, వేరే వాడు చెప్పలే. నేను చూడండి, ఇంక నీ మొహం అంటే చూస్తారా? నీ బట్టి వాడి మొహం మీరు చూస్తారా? ఇక చూడలేదు, చూస్తే మీకు మొహం అమృతం అయిపోతుంది. మిమ్మల్ని నిందిస్తున్నాడు ఒకడు, వా కన్న కఠోరంగా ఉంది నేను మాట్లాడినారు అనుకోండి. అంటే నేను వినను అని చెప్పిన దానివల్ల చెవులు పనిచేయవు. అంటే విననంటే చెవులు ఎందుకు పనిచేయవు? మీరు మూసుకుంటారు కదా, వినిపిస్తున్నా కూడా మీరు దూరంగా వెళ్ళిపోతారు కదా. ఈ రకంగా మీ జీవితకాలంలో మీరు ఎన్ని పర్యాయాలు వినను అని చెప్తారో, వినటానికి మిగలకుండా చెప్పే పర్యంతం చెప్పేస్తే ఇక లోకంలో విషయం శేషించలేదనంటే మీకు ఇంక లోకంలో విషయం 2000 క్రియలతో నేను చేయనని చెప్పేస్తే గుర్తొచ్చేస్తాను. ఇంకొక వాక్యం చెప్పి పూర్తి చేస్తాను.
2200 క్రియలు అండి దానికోసం. శంకరాచార్య ఏం చేసినారంటే ఒక సారాంశానంతా ఒక శ్లోకంలో పెట్టారు. జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనః స్వనుభవః బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్న శతకోటి జన్మ పుణ్య సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే అన్నాడు. అంటే ఆయన ఒక మాట చెప్పదలుచుకున్నాడు. ఏమిటి? ముక్తి అనేటువంటిది శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని ఒక మాట చెప్పాడు. 100 కోట్ల జన్మలలో సంపాదించబడినటువంటి సుకృత కర్మల వల్ల సంపాదించబడిన పుణ్యముతో తప్పనిచ్చి ముక్తి పొందదామని ఇచ్చ రాదు అని. ఇప్పుడు నేను ఇంతకుముందు పుణ్యము అని చెప్పాను కదండి. ఇప్పుడు ఒక్కొక్క జన్మలో పుణ్యం ఏమొస్తుంది అని ముందర మీకు తెలియాలి. ఆ పుణ్యాన్ని ఇంకొక జన్మకి ఎట్లా తీసుకెళ్తారని తెలియాలి. ఆ విధంగా రాశి కావాలి. రాశి అయిన తర్వాత 100వ కోటి జన్మలో ఈ పుణ్యాన్నంతా చూసుకుని ఇంకా ఈ లోకంలో పొందాల్సింది లేదు అని చెప్పాలి. అప్పుడు ముక్తి వస్తుంది. శంకరాచార్య ఒక మాటను బట్టి దుర్లభ సప్తకం అని చెప్పాడండి. దుర్లభ సప్తకం అంటే ఏమిటి? జంతువుగా పుట్టడం కష్టమండి. అంటే ఇంకోటి ఏది ఉంది? అచరంగా ఉంది ఒకటి. చెట్టుగా పుడితే ఇంక అది కదలదు. కదిలేవి జననశీలానాం జీవినాం ద్వే ప్రవృత్తి, చలనం అచలనం. అంటే పుట్టేటువంటి స్వభావం కలిగిన వాళ్ళందరూ జంతువులు. అట్లయితే ఎవరు పుడుతున్నారు? చెట్టు పుట్టే, నువ్వు పుట్టే. అది కదలదు, ఇది కదులుతుంది. కదిలే వాళ్ళు కదలని వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అన్నాడు శంకరాచార్య. అప్పుడు 4 కాళ్ళ మీద నడిచేవాడు కన్నా 2 కాళ్ళ మీద నడిచేవాడు గొప్పవాడు. ఎందుకని? వేరే క్రియకి ఇంకోటి వచ్చింది. క్రియలు పెరిగినాయి. నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం. దాంట్లో స్వతంత్ర సిద్ధి కలిగినటువంటి పురుషుడుగా పుట్టడం గొప్ప విషయం. తస్మాత్ వైదిక ధర్మ మార్గం. దాంట్లో విప్రత్వం. విప్రత్వం అంటే ఇక్కడ అందరికీ చదువు అయిపోయిందండి. భుజంభూషణరావు గారు రిటైర్ అయిపోయినారు, చదవటం లేదు. అంటే ఏమన్నాడు? ఉద్యోగం కోసమే నేను చదివినాను, ఇంకా అయిపోయింది, చదవటం ఏమీ అనుకున్నట్టు కదా. ఎవడైతే అధ్యయనాన్ని ధనాపేక్షతో విడిచిపెట్టేస్తాడో